హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు యువ సామ్రాట్ రవి గారి ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి. ఈ పిక్చర్ లో చూస్తున్న కిరణ్ అనే అబ్బాయి చనిపోయాడు. బాడీ తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు. మన పరేషన్ బాయ్ సిమ్రాన్ బాయ్ ఒక 5 లక్షలు ఇచ్చి కనీసం వాళ్ళ ఫ్యామిలీకి ఆఖరి చూపు దక్కేటట్టు చేస్తున్నాడు. నీ కాలు పట్టుకుంటా ఇమ్రాన్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ యుఎస్కి వెళ్ళిన పిల్లలు మటుకు 40 lakhs లోన్ ఉంది. సో ఏది ఎక్కువ వచ్చినా రేవంత్ కానీ తానా కానీ ఎవరు ఏం హెల్ప్ చేసినా వాళ్ళ ఫ్యామిలీకి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాము చేసి కనీసం వాళ్ళు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద బతికేటట్టు చూద్దాము. ఈ వీడియోలో యువ సామ్రాట్ రవి అన్న మాట ఏంటంటే, ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద బ్రతికేలా చేద్దాం అన్నారు. బహుశా వీరికి ఎఫ్డి అంటే చాలా ఇష్టం అనుకుంటా, లేదా ఎఫ్డి మీద వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ అని బ్యాంక్ ఏజెంట్స్ చెప్పే మాటలను సీరియస్ గా తీసుకుని ఉండవచ్చు. మనం ఇచ్చే బిల్ తో ఇంకో హోటల్ కట్టుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ మీద నేనిప్పుడు చెప్పే ఫ్యాక్ట్స్ విని మీరు సర్ప్రైజ్ అయిపోవచ్చు. కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. దానికంటే ముందు డబ్బులు సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీకేం చేయడమంటే ఇష్టమో, మీరిప్పుడు ఏం చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు భయపెట్టడం ఇష్టం. సో చిన్నప్పుడు తలుపు వెనకాల నుంచి భూ నడిచేవాడిని, ఇప్పుడు సినిమాలు తీస్తున్నా అంతే. చేంజ్ అంతే, ఇంకేం లేదు. మనలో చాలా మంది ఎఫ్డి మీద వచ్చే రిటర్న్ అమౌంట్ మాత్రమే చూస్తారు, కానీ దాని రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎంత ఉంటుంది, ఇంకా దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయని చూడరు. వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మీరిప్పుడు స్క్రీన్ మీద చూసేది హెచ్డిఎఫ్సి ఫిక్స్డ్ డిపాజిట్ క్యాల్కులేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2014లో ఒక 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి. ప్రస్తుతం దాని మొత్తం విలువ దగ్గరగా 20 లక్షల 1,000 రూపాయల వరకు అయి ఉండేది. అయితే అంతేకాకుండా ఈ ఎఫ్డి రిటర్న్స్ మాక్సిమం 7 నుండి 8% వరకుంటుంది. అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ రావడం ఎఫ్డి హిస్టరీలోనే ఆల్మోస్ట్ లేదని చెప్పవచ్చు. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. అదే కనుక మీరు ఆ 10 లక్షల రూపాయలతో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. అంటే హెచ్డిఎఫ్సి షేర్స్ 2014లో కొన్నారనుకోండి. అప్పుడు ఒక షేర్ విలువ దగ్గరగా 413 రూపాయల వరకు ఉంది. 10 లక్షల రూపాయలతో సుమారు 2420 హెచ్డిఎఫ్సి షేర్స్ వచ్చేవి. ప్రస్తుతం ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసరికి 1618 రూపాయల వరకు ఉంది. అయితే మీ మొత్తం పోర్ట్ఫోలియో వాల్యూ వచ్చేసరికి సుమారు 39,15,000 వరకు అయ్యి ఉండేది. మనకు డిఫరెన్స్ వచ్చేసరికి 19 లక్షల రూపాయల వరకు ఉంది. అంటే ఈ కేసులో మీరు దగ్గరగా 19 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. సార్, నా తప్పేం లేదు సార్. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదురా. నా తప్పేం లేదు సార్. నేను ఎఫ్డిని తప్పుబట్టడం లేదు, కానీ బాగా డబ్బు సంపాదించడానికి ఎఫ్డి అనేది సరైన మార్గం కాదు. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే, మీ డబ్బుల్ని ఎఫ్డి చేయడం కన్నా అదే డబ్బుతో మీరు బ్యాంక్లో షేర్స్ కొని పార్ట్నర్షిప్ తీసుకుంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. కాబట్టి ఎప్పుడూ ఎఫ్డిలోనే కాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుండాలి. కానీ కొంతమందైతే స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ ఎక్కువ ఉంటుందని భయపడిపోతుంటారు. భయంగా ఉంటే బ్రాందీ కొట్టుకుపోయి 2 లార్జ్ చేసుకుని పోరా ఇంటికి. ఏండు అనేది బ్రాందీ తాగితే భయం పోతుందా? మరేమనుకున్నా, పెద్దోళ్ళు ఊరికే అన్నారటే భయ బ్రాందీలని. ఎఫ్డి అనేది మనం డబ్బులు సంపాదించడానికి కాకుండా డబ్బులను నిలబెట్టుకోవడానికి మాత్రమే బాగా సూట్ అవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి గానీ దా కూర్చో. దీన్ని ఇంకోసారి కొంచెం క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మనకు ప్రతి సంవత్సరం నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి కదా. అవును. ఈ ధరలు సుమారు 5 నుండి 7% వరకు పెరుగుతుంటాయి. అవునా? అంటే ఈ సంవత్సరం 100 రూపాయల ధర చేసే ఒక వస్తువు 2 సంవత్సరాల తర్వాత సుమారు 110 నుండి 114 రూపాయల వరకు పెరగవచ్చు. మనకు ఎఫ్డిలో వచ్చే రిటర్న్స్ 7% వరకు ఉంటుంది. కాబట్టి నిత్యావసరాల వస్తువులను కంపేర్ చేస్తే మన డబ్బుకున్న వాల్యూ పడిపోకుండా కంట్రోల్ చేస్తుంది. ఏం చెప్పావు బాలా? ఓ సాంబు, రాసుకోరా. అక్కడ కాదులే, ఇది ఇక్కడ రాసుకో. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఎఫ్డినే కాకుండా దానికి బయట కూడా ఒక లోకం ఉందని,
దానిలో మంచి రిటర్న్స్ వస్తాయని గ్రహించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.